హలో అండి. ఐఎమ్ డాక్టర్ అంజలి, కన్సల్టెంట్ ఆయుర్వేద ఫిజిషియన్. డయాబెటిస్. యాజ్ పర్ ఆయుర్వేద, డయాబెటిస్ వచ్చిన ప్రతి ఒక్కరి ఫుడ్ మెనూలో ఖచ్చితంగా ఒక పార్ట్ అవ్వాల్సిన ఫుడ్ గ్రెయిన్ ఏంటంటే బార్లీ. అయితే ఎందుకు? ఫుడ్ మెనూలో ఒక పార్ట్ అవ్వాల్సిన స్పెషాలిటీ ఏముంది బార్లీకి? అంటే బార్లీలో ఉండే సాల్యుబుల్ ఫైబర్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఒక్కసారిగా పెంచేయకుండా స్లోగా రక్తంలో గ్లూకోజ్ అనేది రిలీజ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అలానే డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. నార్మల్గా అయితే ఇన్సులిన్ హార్మోన్ ప్రెజెన్స్లోనే మన శరీరంలో ఉండే మజిల్స్ కానీ ఫ్యాట్ కానీ లేదా లివర్ గ్లూకోజ్ని అబ్జర్వ్ చేసుకొని మన రెగ్యులర్ యాక్టివిటీస్కి ఎనర్జీ రూపంలో అందిస్తుంది. మరి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక డెవలప్ అయినట్లయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి అదే డయాబెటీస్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఇక్కడ బార్లీ కనుక తీసుకున్నట్లయితే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి ఈ విధంగా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అయితే చాలా కాలం నుండి డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో టిష్యూ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఈ బార్లీ కనుక తీసుకున్నట్లయితే బార్లీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ వైటమిన్ సి కానీ సెలీనియం కానీ ఉండటం వల్ల ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది తగ్గి టిష్యూస్ అనేవి హెల్దీగా ఉంటాయి. సో దట్ ఫర్దర్గా కాంప్లికేషన్స్ కూడా ఏం రాకుండా హెల్ప్ చేస్తుంది. అయితే ఇంతవరకు బార్లీ తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక్కసారిగా ఎక్కువ క్వాంటిటీలో కాకుండా స్లోగా క్వాంటిటీ ఆఫ్ ఇంటేక్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ విధంగా ఎందుకు చేయాలి అంటే బార్లీ అనేది ఫైబర్ కంటెంట్ కనుక ఒక్కసారిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవటం వల్ల కడుపులో నొప్పి, కడుపుబ్బరం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో క్వాంటిటీ అనేది నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ.